ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. ప్రస్తుతం అయితే విశాఖలోనైతే యోగా ఫేవర్ నడుస్తుంది. అసలు యోగా అంటే తెలియని వారు కూడా యోగా అని మాట్లాడుకుంటున్నారు. అసలు యోగా చేస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, అసలు యోగాలో ఎన్ని ఆసనాలు ఉంటాయి, యోగా చేయడం వల్ల ఉపయోగాలు ఏంటని మనం ప్రస్తుతం అయితే యోగా మాస్టర్ కిరణ్ గారి దగ్గర ఉన్నాం. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఇది ఇప్పుడు యోగా అంటే విశాఖలోనైతే మాత్రం హాట్ టాపిక్గా మాత్రం యోగాయే నడుస్తుంది. అసలు యోగా చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు ఆసనాలు ఏంటి, అసలు మా ప్రేక్షకులు చెప్తారా? యోగా చేయడం వల్ల అంటే అందరూ చెప్పినట్టే మానసికంగా, శారీరకంగా మరియు భౌతికంగా అన్ని విధాలుగా కూడా చాలా ఆనందంగా ఉంటారండి. ప్లస్ ఈ యోగాలో ఏంటంటే ఒక 84 లక్షల ఆసనాలుగా వివరించబడి ఉన్నాయి. అంటే 84 లక్షల జీవరాశులు, 84 లక్షల ఆసనాలు. సో 84 లక్షల ఆసనాల్లో ఎందుకంటే మనం అన్ని ఆసనాలు చేయలేం కాబట్టి దానికి తగ్గట్టు మన గురువులు, పెద్ద గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 84 ఆసనాలు ప్రత్యేకంగా తీయడం జరిగింది. ఈ ఆసనాలు మన రెగ్యులర్ ప్రాక్టీస్లో, రెగ్యులర్ సాధనలో చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందని చెప్పి ఆ రెగ్యులర్ దీనిలో కూడా మా గురువు గారు శ్రీ రాపర్తి రామారావు గారు 6 ఆసనాలను ముఖ్యంగా 6 ఆసనాలని కంటిన్యూగా నిత్య సాధనలో పెట్టుకొని చేయాల్సిందిగా కోరారు. ఆ నిత్య సాధనలో చేయాల్సిన ఆసనాలు ఏంటంటే సర్వాంగాసనం, మత్స్యాసనం, ధనురాసనం, శశాంకాసనం, ఇంకా పశ్చిమోత్తానాసనం, చక్రాసనం, మర్కటాసనం, జఠర పరివర్తాసనం అండ్ మయూరాసనం. సూర్య నమస్కారాలు నిత్య సాధనలో సూర్య నమస్కారాలు అనేవి రెగ్యులర్గా ఉంటాయి. ఉంటూ కూడా ఎవరైతే మోకాళ్ళ నొప్పులు ఉంటాయో వాళ్ళు కొంత సూర్య నమస్కారాలని వారికి తగ్గట్టు విధంగా వారి గురువుగారు ఎవరైతే దగ్గరలో యోగా సెంటర్కి వెళ్తారో వారి గురువుగారికి అడిగి దానికి అనుగుణంగా చేస్తే సరిపోతుందండి. ఏది కూడా వదలనక్కర్లేదు. ఏమైతే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉండి క్రానిక్ ఆర్థరైటిస్ అలాంటివి ఉంటే కొన్ని ఆసనాస్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అది మీరు ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పుడు మనం చూడవచ్చు యోగాసనాల పైన మాత్రం చాలామంది అవగాహన అంటే తెలుసుకుంటున్నారు. కానీ ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలాగ ఆసనాలు వేయచ్చా, లేదా ఏదైతే గురువు గారి దగ్గరికి వచ్చి నేర్చుకున్న తర్వాతే చేయాలా? ఏదైనా సరే మీరు అడిగిన క్వశ్చన్ బాగుందండి. మన యూట్యూబ్లోని కొన్ని వేల వీడియోలు ఉన్నాయి, కొన్ని వేల లక్షల వీడియోలు ఉన్నాయండి. అలాగా సొంతంగా చేయకూడదండి. ఏదైనా గురుముఖంగా చేయడం అనేది కరెక్ట్గా ఉంటుంది సాధన అనేది. అది సో గురుముఖంగా చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళు తప్పులు ఉన్నా సరే కరెక్ట్ చేయగలుగుతారు. ఒక క్రమ పద్ధతిలో వాళ్ళు యోగ సాధన చేయగలుగుతారండి. వాళ్ళు అంటే ఆసనాలు తెలియకుండా వేస్తే ఏమైనా ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉందంటారా? ఆసనాలు తెలియకుండా వేయడం వల్ల ప్రతి ఆసనానికి కొన్ని కాంట్రాఇండికేషన్స్ ఉంటాయి, కొన్ని బెనిఫిట్స్ ఉంటాయండి. ఎందుకంటే కాంట్రాఇండికేషన్స్ మీకు తెలియకపోవచ్చు. వీళ్ళు చేయొచ్చు, వీళ్ళు చేయకూడదు అనే ఆసనాలు చాలా వరకు ఉంటాయన్నమాట. సో అటువంటి ఆసనాలు మీరు పొరపాటున మీకు తెలియక చేసినట్టయితే, ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఉంది, ఇప్పుడు కొన్ని ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాలు బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు చేయకూడదు. అలాగా ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాలు చేసించో మళ్ళీ వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో అలాంటి కొన్ని అవాయిడ్ చేయాల్సిన ప్రక్రియలు చాలా ఎక్కువ ఉంటాయి. సో దానికోసం ఏంటంటే గురుముఖంగా చేయడం వల్ల ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది పూర్తి వివరణగా తెలుస్తుందండి. ఆఖరిగా ప్రేక్షకులకి చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఉన్నదో యోగాసనాలు నేర్చుకునేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏ సమయాల్లో చేయాలి చెప్తారా? ముఖ్యంగా ఏంటంటే మనకి ఉదయం అనేది మెయిన్, అంటే ప్రథమంగా చేయాల్సిన సమయం అండి. ఉదయం చేసిన టైం ఏంటంటే కరెక్ట్ టైము యోగాకి. సో ఉదయం ఏంటంటే ఎంటీగా ఉంటుంది, బౌల్స్ అన్నీ ఎంటీ చేసుకొని మనకి అట్లీస్ట్ 6 to 8 hours ఎంటీ స్టమక్తో ఉంటాం. అది ఈవినింగ్ కానీ ఇంకో టైం కానీ ఏంటంటే అంత ఎంటీ స్టమక్ అనేది క్లియరెన్స్లో మనకి దొరకదు. ఒక 3-4 hours గ్యాప్ ఉన్నట్టయితే సరిపోతుంది. కానీ కొన్ని ప్రాణాయామాలు చేసేటప్పుడు పూర్తి ఎంటీగా ఉంటే పూర్తిగా మనం ఇబ్బంది లేకుండా చేయగలుగుతాం. ఇటువంటి కపాలభాతి అటువంటి క్రియలు ఏమైనా చేయాలంటే కపాలభాతి కానీ, అగ్నిసార క్రియ కానీ, నౌలి క్రియ కానీ, కొన్ని అడ్వాన్స్డ్ క్రియలు ఏమైనా చేయాలంటే దానికి మార్నింగ్ చేసే ఇదే ఈవెన్ ఏ క్రియలు జలనీతి క్రియ కానీ, సూత్రనీతి, వస్త్రనీతి, జలదౌతి ఏ క్రియలు చేయాలన్నా సరే మార్నింగే శ్రేష్ఠకరం అండి. ఫస్ట్ అయితే ప్రథమంగా ఎవరైనా సరే మార్నింగ్ తీసుకోవడం అనేది కరెక్టు. లేదు వాళ్ళ టైమింగ్ వాళ్ళకి కుదరట్లేదు అనే పక్షాన ఈవినింగ్
ఒక 3-4 అవర్స్ భోజనంకి దానికి గ్యాప్ ఉంచి తీసుకుంటే సరిపోతుందండి వాళ్ళు. ఈ యోగాసనాలు వేయడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ఉపయోగాలు ఉంటాయి. అలాగని చెప్పేసి ఎలా పడితే అలాగే ఆసనాలు వేయకూడదు. గురువుల పర్యవేక్షణలో వేస్తే సక్రమైన రీతిలో వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఏదైతే ఉదయం పూట చేసే యోగా అయితే మాత్రం చాలా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సమయం లేని వారైతే ఈవినింగ్ టైము భోజనం చేసిన 2-3 గంటల తర్వాత ఈ ఆసనాలు వేయడం వల్ల ఉపయోగం ఉంటుందని ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రవితేజతో అవతార్ యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.